కనకదాసుల వారు ఎంతో అద్భుతమైనటువంటి కీర్తనలు రాశారు. అందులో మానవీయత అంటే మనుషుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, భార్య దగ్గర భర్త ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి, సేవకుడు ఎలా ఉండాలి, ఒక మనిషి ఎలా ఉండాలి, ఒక సగటు మనిషి అంటే ఒక సత్యవంతమైనటువంటి మనిషికి దేవుడే అక్కరలేదు, ఈ క్షేత్రానికి అతను వెళ్ళాల్సిన అవసరం లేదు అంటాడు. అలాంటి ఒక భావం నిగూఢంగా ఉన్నటువంటి ఒక కీర్తనే ఇది. సత్యవంతర సంగ విరలు తీర్థవేత్తకే ನಿತ್ಯ ಜ್ಞಾನಿಯಾದ ಮೇಲೆ ಚಿಂತೆಯಾತಕೆ. ಸತ್ಯವಂತರ ಸಂಗವಿರಲು ತೀರ್ಥವ್ಯಾತಕೆ. ನಿತ್ಯ ಜ್ಞಾನಿಯಾದ ಮೇಲೆ ಚಿಂತೆಯಾತಕೆ. ತಾನು ಉನ್ನದ ಪರರಗಿಕ್ಕದ ಧನ ವಿದ್ಯಾತಕೆ. ಮಾನಹೀನನಾಗಿ ಬಾಳ್ವ ಮನುಜನಾತಗೆ. ತಾನು ಉನ್ನದ ಪರರಗಿಕ್ಕದ ಧನ ವಿದ್ಯಾತಕೆ. ಮಾನಹೀನನಾಗಿ ಬಾಳ್ವ ಮನುಜನಾತಕೆ. ಜ್ಞಾನವಿಲ್ಲದ ನೂರು ಕಾಲ ಬ್ರತುಕಲ್ಯಾತಕೆ. ಜ್ಞಾನವಿಲ್ಲದ ನೂರು ಕಾಲ ಬ್ರತುಕಲ್ಯಾತಕೆ. ಮಾನಿನೀಯ ತೊರೆದ ಮೇಲೆ ಮಾನಿನೀಯ ತೊರೆದ ಮೇಲೆ ಭೋಗವ್ಯಾತಕೆ. ಸತ್ಯವಂತರ ಸಂಗವಿರಲು ತೀರ್ಥವ್ಯಾತಕೆ. ನಿತ್ಯ ಜ್ಞಾನಿಯಾದ ಮೇಲೆ ಚಿಂತೆಯಾತಕೆ. ಮಾತು ಕೇಳದ ಮಲೆತು ನಡುವ ಮಕ್ಕಳೇತಕೆ. ಪ್ರೀತಿ ಇಲ್ಲದ ಎಡೆಯಲಿಕ್ಕಿದ ಅನ್ನವ್ಯಾತಕೆ. ಮಾತು ಕೇಳದ ಮಲೆತು ನಡುವ ಮಕ್ಕಳೇತಕೆ. ಪ್ರೀತಿ ಇಲ್ಲದ ಎಡೆಯಲಿಕ್ಕಿದ ಅನ್ನವ್ಯಾತಕೆ. ನೀತಿ ಅರಿತು ನಡೆಯದಿರುವ ಭಂಟನ್ಯಾತಕೆ. ನೀತಿ ಅರಿತು ನಡೆಯದಿರುವ ಬಂಟನ್ಯಾತಕೆ. ಸೋತು ಹೆಣ್ಣಿಗೆ ಓತು ನಡುವ ಪುರುಷನ್ಯಾತಕೆ. ಸತ್ಯವಂತರ ಸಂಗವಿರಲು ತೀರ್ಥವ್ಯಾತಕೆ. ನಿತ್ಯ ಜ್ಞಾನಿಯಾದ ಮೇಲೆ ಚಿಂತೆಯಾತಕೆ. ಸನ್ನೆಯರತು ನಡೆಯದಿರುವ ಸತಿಯು ಯಾತಕೆ. ಮಣ್ಣನಿಂದ ನಡೆಸದಿರುವ ದೊರೆಯು ಯಾತಕೆ. ಮುನ್ನ ಕೊಟ್ಟು ಪಡೆಯದಿನ್ನು ಬಯಸಲ್ಯಾತಕೆ. ಮುನ್ನೆ ಕೊಟ್ಟು ಪಡೆಯದಿನ್ನು ಬಯಸಲ್ಯಾತಕೆ. ಚೆನ್ನಾದಿ ಕೇಶವನಲ್ಲದ ಚೆನ್ನಾದಿ ಕೇಶವನಲ್ಲದ ದೈವವ್ಯಾತಕೆ. ಸತ್ಯವಂತರ ಸಂಗವಿರಲು ತೀರ್ಥವ್ಯಾತಕೆ. ನಿತ್ಯ ಜ್ಞಾನಿಯಾದ ಮೇಲೆ చింతయాతకే. అంటే సంఘంలో ఒక మనిషి సత్యవంతంగా ఉన్నప్పుడు, సత్యాన్ని పాలించేటప్పుడు అతనికి ఎలాంటి తీర్థానికి కానీ, క్షేత్రానికి కానీ, దేవాలయానికి కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. వాడే ఒక దేవుడుగా ఉంటాడు. అంటే సత్యసంధుడైనటువంటి వ్యక్తికి దైవకృప అవసరం లేదు. అతను సాక్షాత్తు దైవమే అతను. అందుకని సత్యంగా ఉండేవాళ్ళు, పాపం చేయని వాళ్ళు దైవం దగ్గరికి కానీ అంటే దేవాలయాలకి, తీర్థయాత్రలకి వెళ్ళాల్సిన అవసరం లేదంటాడు. నిత్య జ్ఞాని ఆదమేల చింతే. నువ్వు నిత్య జ్ఞాని అయినప్పుడు అంటే జ్ఞానులకు చింతలు ఉండవు. చింతలు ఎవరికి లేవో, బాధలు ఎవరికి లేవో, ఆలోచనలు ఎవరికి లేవు అంటే దురాశలు, ఆశలు, దుఃఖాలు ఎవరికి లేవు, వాళ్ళే జ్ఞాని. జ్ఞాని కావడం అంటే ఒక స్థిత ప్రజ్ఞుడు కావడమే. కాబట్టి నిత్య జ్ఞానికి ఎలాంటి చింతలు ఉండవు.
చింతలు లేనివాడే జ్ఞాని అని చెప్తాడు కనకదాసుల వారు. తర్వాత ఏమంటాడంటే ఎంత ధనం ఉంటేనేంటి, కొంతమంది పిసినారులు ఉంటారు, వాళ్ళు తినరు, వేరే వాళ్ళకి పెట్టరు అనమాట. అది తాను ఉన్నదా పరగడికి ఇక్కదా ధన విద్యేతకి. నీకెంత ధనం ఉంటే ప్రయోజనం ఏముంది, నువ్వు తినక ఇతరులకి పెట్టక ఆ ధనం వల్ల ఉపయోగం లేదంటాడు. అలాగే మానహీననాగి బాళ్వ మనుజనేతకి, అంటే నీ మానం పోయిన తర్వాత నీవు జీవించినప్పటికీ కూడా నీ జీవనం వృథా అని చెప్తాడు. జ్ఞానవిల్లద 100 కాల బ్రతుకలేతకి, జ్ఞానము లేకుండా, జ్ఞానము సంపాదించకుండా అజ్ఞాని అయి నీవు 100 కాలాల పాటు అంటే 100 సంవత్సరాలు బ్రతికినప్పటికీ నీ బ్రతుకుకు ఒక ప్రయోజనము ఉండదు. కాబట్టి జ్ఞానులు కావాలి అని చెప్తాడు కనకదాసుల వారు. తర్వాత మాతు కేళద మల్లెతు నడవ మక్కళేతకి, మాతు కేళద మాట వినటువంటి తల్లిదండ్రులకి మాట వినని ఎదురు చెప్పేటువంటి పిల్లలు ఉన్నప్పటికీ కూడా ప్రయోజనం లేదు. అలాంటి పిల్లలు మనకు ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క ప్రయోజనం ఉండదు అని చెప్తాడు. అలాగే ప్రీతి ఇల్లద ఎడలిక్కిద అన్యవేతకే, అంటే ఎవరికైనా ఇంటికి పోయినప్పుడు వాళ్ళు మనకు అన్నం పెడతారనుకోండి, ఎలా పెట్టాలి అంటే వాళ్ళు ప్రీతితో ప్రేమతో పెట్టాలి, ఒక ఆదరణీయంగా పెట్టాలి, మనసులో ప్రేమతో వాళ్ళు భోజనం పెట్టాలంటాడు. ఎడే అంటే భోజనం. అలాగే మన పెద్దలకు కూడా ఎడ పెడుతుంటాం, అంటే పితరులకి పిండాలు పెడుతుంటాం. మనసులో నీకు కల్మషం లేకుంటే ఏదో ఉంది పెట్టాలి కాబట్టి, ఎవరో బంధువులు మన ఇంటికి వచ్చినారు కాబట్టి తప్పదు కాబట్టి అని అన్నం పెట్టకూడదు అంటాడు. ప్రీతి ఇల్లద ఎడలిక్కిద అన్నవేతకి, నీతి అరితు నడయదిరువ బంటనేతకి. ఒక రాజుకి సేవకుడు ఎలా ఉంటాడంటే నీతిగా ఉండాలి. నీతి లేకుండా పని చేస్తే అలాంటి వాడిని దూరంగా పెట్టమంటాడు. సోతు హెన్నిగే బోతు నడవా పురుషనేతకంటే స్త్రీలకు నీవు లొంగిపోకూడదు, స్త్రీలకి లొంగిపోయి ఆమెతో బానిసగా ఉండొద్దు అంటాడు. అంటే ఆడవాళ్ళకి భార్యాభర్తల మధ్య ఒకరి మాట ఒకరు వినాలి, కానీ భార్య చెప్పిన ప్రతిదాన్ని వింటూ అందరినీ దూరం చేసుకోకూడదు అంటాడు. అంటే అందుకని సోతు హెండి, ఆ స్త్రీకి నీవు బానిసగా మారొద్దు అని చెప్తాడనమాట. అలాగే సన్నెయరుతూ నడియదిరువ సతియుయాత, భార్య ఎలా ఉండాలంటే భర్త యొక్క మనస్సును అనుగుణంగా, భర్త యొక్క ఆలోచనలకు అనుగుణంగా భార్య నడవాలి అంటాడని. అలాంటి భార్యనే కావాలి, లేకపోతే ఎందుకు అలాంటి ఆమె ఎందుకు అంటాడు. అంటే సన్నే అరుతు నడయదిరువ సతియుయేతకే మಣ್ಣనింద నడసదిరువ దొరయువదే. ఈ దొర అంటే రాజు, ఇప్పుడు పరిపాలించేటువంటి ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు అనుకోండి, అవి ఎలా ఉండాలంటే మన్ననింద, మంచి మనసుతో ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ప్రజలకు మేలు చేసేటువంటి దొర ఉండాలి, కానీ వ్యతిరేకంగా ఉండి ప్రజల్ని ఇబ్బంది పెట్టే దొర ఉండి ఏం ప్రయోజనము ఉంటాడు. అలాగే మున్నె కొట్టు పడయదిన్ను భయసలేతకి, మున్ను కొట్టు, ఇంతకుముందు నువ్వు ఎవరికో మేలు చేసింటావు, ఏదో ఇచ్చింటావు, దానమో ఇంకోటి ఏదో ఇచ్చింటావు, దాని తర్వాత నీవు దాన్ని రిటర్న్ తీసుకోవాలని చెప్పి ఆశపడకూడదు. మున్నె కొట్టు పడయదిన్ను, మళ్ళీ నాకు అతను ఇవ్వాలి అని నువ్వు కోరుకోవద్దు అంటాడు. అలాగే చివరిగా చెన్నాది కేశవనల్లత దైవవతకే, ఈ రకంగా ఆయన ఒక మకుటం ఇది, చెన్నాది కేశవని ఆయన పూజిస్తూ ఈ కీర్తనలో పాడుతుంటాడు చివరి చరణం ఎప్పుడు కూడా. కనుక అంటే మనుషులు ఎలా ఉండాలి, సత్యవంతులుగా ఉండాలి. సో ఇలా ప్రతి ఒక్క వ్యక్తి ఎలా ఉండాలి అని చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి కీర్తన కనకదాసు రచించినటువంటి కీర్తన. అందరికీ కూడా శరణు శరణార్థులు. ధన్యవాదాలు.